ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో అద్దరిపోయే సీన్ ఏదైనా ఉంది అంటే దువ్వాడ మాధురి అండ్ రీతుదనమాట. దేనికో తెలుసా? చెప్తాను. దానికన్నా ముందు ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నామినేషన్ ప్రాసెస్లో మన శ్రీజ దమ్ము వచ్చి సెకండ్ నామినేషన్ ఛాన్స్ మన దువ్వాడ మాధురికి ఇస్తుంది. వీళ్ళిద్దరి గొడవ గేమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, గేమ్‌లో నేను ట్రస్ట్ చెయ్యొద్దు అని అన్నారు. నేను చేశాను అని చెప్పి కూల్‌గా అలా స్టార్ట్ అయ్యి బాండింగ్స్ వరకెళ్ళిపోయిందనమాట. అలా, అలా అరుచుకుంటా నీది ఫేక్ రిలేషన్, నీది ఫేక్ బాండు, మాది జెన్యూన్, మాయి ప్యూరు, నీయి ఇంప్యూరు, మాయి హెల్తీ బాండ్స్, నీ అన్‌హెల్తీ అని చెప్పి అక్కడ ఇద్దరికి అస్సలా అదిరిపోయింది. అసలు మొత్తం ఎపిసోడ్ మొత్తంలో ఆ సీన్ అసల విజువలైజే సీన్ అనమాట. అన్ని కరెక్ట్‌గా అడిగింది. కరెక్ట్‌గా ఇచ్చి పడేసింది దువ్వాడ మాధురి. దువ్వాడ మాధురి ఈస్ బ్యాక్ అన్నట్టుందనమాట ఈరోజు ఎపిసోడు. ఇక్కడే కాదు, లోపల సంజన గారు కూడా ఇచ్చి పడేసింది. ఆవిడదసలు తప్పేం లేదు. దానికి క్లారిటీ ఇమాన్యుల్ సంజనతో మాట్లాడే కన్వర్జేషన్ చూస్తే అర్థమైద్ది. తప్పు మాధురిది కాదు, సంజనాదే. అండ్ ఇక్కడ రీతుతో ఆర్గ్యుమెంట్ అయ్యి ఇచ్చి పడేసిన తర్వాత లాస్ట్‌లో డీమోన్ పవన్ చాలా మంచి అబ్బాయి, చాలా మంచి పిల్లోడు, గేమ్స్ ఆడతాడు, చాలా జెన్యూన్, చాలా టాలెంట్ ఉన్న అబ్బాయి. నీ వల్ల మాత్రమే తన గేమ్ స్పాయిల్ అవుతుందని ఒక స్టేట్మెంట్ కూల్‌గా ఇచ్చిందనమాట కూర్చునేటప్పుడు. ఆ ఒక్క డైలాగ్‌తో దువ్వాడ మాధురి అసల నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంతే. ఎందుకంటే హౌస్‌లోకి వచ్చిన అందరూ గానీ, బయట నుంచి వచ్చిన వాళ్ళు గానీ, ఆడియన్స్ గానీ, లోపల ఉన్నోళ్ళు గానీ అనే మాట ఏంటంటే, సో, మీదొక ఫేక్. ఒక లైక్ ఫేక్ లవ్ స్టోరీ బాండ్ అనొచ్చు. లేదా ఫేక్ లవ్ స్టోరీ, ఫేక్ బాండ్ అనొచ్చు. ఏదైనా గానీ రీతూనే అంటున్నారు తప్ప డీమోన్ పవన్‌ని ఎవ్వరు అనట్ల. మీరు అబ్జర్వ్ చేశారా? నాకేమర్థమైందంటే వచ్చిన వాళ్ళందరూ రీతూనే అంటున్నారు. పవన్‌ని ఎవ్వరు అనట్లేదు. నువ్వెందుకు ఇలా ఫేక్ పెట్టుకున్నావు? ఎందుకిలా అని. పవన్ జెన్యూన్‌గానే ఉన్నాడు. ఆ అబ్బాయికి అర్థం అవ్వట్లేదు పాపం. సో, ఈవిడ కావాలని మాస్టర్ ప్లాన్ యేసుకొని మొత్తం అన్ని సీజన్స్ చూసేసి అట్లాగే ఒక ఫేక్ కపుల్ కింద అట్లా వెళ్తే ఆడుకుంటా పోవచ్చు అనుకుంటుంది. బట్ చూద్దాం. అలా ఆడుకుంటా టాప్ 5కి వెళ్ళిద్దా? ఈలోపు బయటికెళ్ళిపోద్దా? ఈవిడతో పాటు పవన్‌ని కూడా తీసుకెళ్ళిద్దా? అట్‌లీస్ట్ పవన్నయినా ఉంచిద్దా అనేది చూడాలి. పవన్ నాకేమనిపిస్తుందంటే కొంచెం నువ్వు రీతుకి దూరంగా ఉండి నీ ఆట మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటావు. ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తే విన్నర్ కూడా అవ్వచ్చేమో. బట్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నీకే మంచిదని నా ఒపీనియన్. నాకే కాదు, చూస్తున్న వాళ్ళందరికీ అదే ఒపీనియన్ అనుకుంటున్నాను. కింద కామెంట్ పెట్టండి మీ ఒపీనియన్ ఏంటి అనేది.